టీడీపీతోనే రాష్ట్ర అభివృద్ధికి గౌరవం సాధ్యమని మంత్రి రవీంద్ర అన్నారు. మచిలీపట్నం పర్యటనలో భాగంగా టీడీపీ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు మాట్లాడుతూ పిలిచి పదవులిచ్చే సంస్కృతి తెలుగుదేశం పనిచేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి రావడానికి కారణమైన ప్రతి కార్యకర్తను గౌరవించుకుంటామన్నారు. మచ్చలేని వ్యక్తిని అరెస్టు చేస్తే లోకేష్ పడిన బాధ చెప్పలేనిదన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అంతా వ్యతిరేకించిందని చెప్పారు. న్యాయం గెలవాలి అంటూ భువనేశ్వర్ చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. తనను హత్య కేసులో అరెస్టు చేసి అండగా నిలిచి తోడుగా నడిచిన కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్నారు. ఎప్పుడూ టీడీపీకి అండగా నిలిచిన కార్యకర్తలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు. కార్యకర్తల కోసం ఇంత పెద్ద సభ నిర్వహించడమే సాధ్యమని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇవాళ మనం కష్టకాలంలో 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం. మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు, ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది, ప్రతి ఒక్కరూ కూడా చాలా అవమానకరంగా, అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపోయి ఇంట్లో కూర్చునేవాళ్ళు. కానీ ధైర్యంతో మొక్కవనటువంటి ధైర్యంతో ముందుకు నడిచి యువగళం పాదయాత్ర ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అలాగే మన కోసం ఆ తల్లి, మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడి కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి బోనమ్మ గారికి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తవ్యం